పోరాటం అదేవిధంగా రజకుల కోసం అవిశ్రాంతంగా నేను నారా చంద్రబాబు నాయుడు గారిని అందరూ ప్రజలు కూడా ఏకగ్రీవంగా ఈరోజు రజకులు 26 లక్షల ఓట్లున్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంకటేశ్వర మన రజక జాతికి ఎండనక వాననక చలనక ఎప్పుడు నీళ్ళలో మునిగి తేలే వాళ్ళం మనం కాబట్టి మనకు కూడా 50 సంవత్సరాలకి పింఛన్ ఇవ్వాలని చెప్పి సవినయంగా సార్ గారికి చేతులెక్కి మొక్కి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే సార్ ఒక్కసారి మా గురించి ఆలోచించండి సార్, కల్పించవలసిందిగా కోరుతున్నాను. సెలవు తీసుకుంటున్నాను. పద్మజ గారు మాట్లాడతారు. 2 నిమిషాలమ్మా. ఈ వేదిక మీద అలంకరించిన పెద్దలందరికీ, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మేము హృదయపూర్వకంగా రజక జాతి తరపున మేము నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. మా ఒక రజక అన్నదమ్ములు 50 సంవత్సరాలు రాకముందే నడువు లొంగిపోయి, కాళ్ళు లొంగిపోయి, కీళ్ళు లొంగిపోయి వాళ్ళకి ఎటువంటి జీవన భృతి లేకుండా మంచాన ఉంటున్నారు. కాబట్టి వారికి కూడా మీ యొక్క హృదయంతో మంచి మనసుతో మాకు 50 సంవత్సరాలకి పెన్షన్ కూడా మంజూరు చేయాలని మేము హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే సార్, మాకు మీ యొక్క అమూల్యమైన మాటలతో రజకుల్ని ఎస్సీ రిజర్వేషన్లో చేరుస్తాము అని చెప్పారు కనుక మీరు మా దేవుడిగా మా ఇంట్లో ప్రతి ఇంట్లో మీ ఫోటో పెట్టి మేము పూజించుకుంటాము. కాబట్టి మా ఒక్క రిజర్వేషన్కి మీరు అతి త్వరలో మీ చేతుల గుండానే మీ ఒక అమూల్యమైన ముత్యాల లాంటి మాటలతో మీరు అనౌన్స్ చేశారని కూడా మేము ఈ ఒక్క సభ ద్వారా తెలియజేసుకుంటున్నాము. అది అసెంబ్లీలో స్థానాన్ని కల్పించవలసిందిగా మేము ప్రార్థిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. నమస్కారం మేడం. చిత్తూరు జిల్లా ముద్దుబిడ్డ గౌరవనీయులు పెద్దలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మాకు 60 సంవత్సరాల దాటిన రజకులకు పింఛన్ ఇవ్వాలని, ఆ పింఛన్ ఇప్పుడు మీ అందరి ముందర అది అనౌన్స్మెంట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, జనార్దన్ శ్రీనివాసరావు పెద్దలు గౌరవనీయులు నవ్యాంధ్ర నిర్మాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదికను అలంకరించిన ప్రతిపాటి పుల్లారావు గారికి, నక్క ఆనందబాబు గారికి, అలాగే ఎమ్మెల్సీ మన గురువు గారి జనార్దన్ గారికి, అలాగే అందరికీ మరి మా నమస్కారాలు తెలియజేసుకుంటూ, రాష్ట్రంలో మరి ఏదైతే వృత్తి చెరువులు చేసుకుంటూ మరి రజకులు ఉన్నారో, రజకుల వృత్తి చెరువులు మరి ఆక్రమణకు గురవుతున్నాయి. రజకుల వృత్తి చెరువులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మరి లీజు లేకుండా మరి రజకుల వృత్తి చెరువులన్నీ కూడా మా రజకులకే చెందేటట్టు ఈ రోజున ఈ స్టేజ్ మీద ఒక జీవో ఇప్పించాలని మరి ముఖ్యమంత్రి వారికి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్రీకాకుళం జిల్లా వాసిగా మా రజకులందరి తరఫున మీకు పాదాబంధనాలు చేసుకుంటున్నాం. అయ్యా, ఈ రాష్ట్రాన్ని మెడికేటప్పుడు ఒక పసిపిల్లవాడిని రోడ్డు మీద పడేస్తే దాన్ని ఆలనా పాలన చూసుకునే తల్లిదండ్రులు లేక అలర్నిస్తుంటే ఆ పరిస్థితుల్లో మీరు తల్లిదండ్రులలాగా ఈ రాష్ట్రాన్ని ఆదుకొని ఇప్పటికి కూడా ప్రపంచ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం అంటే దశ దిశలుగా విధాలుగా స్థాయిని నిరూపించుకునే పరిస్థితుల్లో మీరు తెచ్చుకున్న పేరు ఇప్పటికే ఎవరం కూడా మరవలేము. అదేపటి నుంచి కూడా రజక జాతి అనేది తెలుగుదేశానికి అండదండలు అందిస్తూ ఉంది. కాబట్టి అటువంటి జాతి ఈ రోజున మనం 5% జనాభాలో రజకులు 5% ఉన్నారు. కాబట్టి వారికి రజకులకు కూడా
చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించినట్లయితే మా సైడ్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వటానికి బాగుంటుంది. కాబట్టి మంచి ఆర్థిక బలం అంగబలం ఉన్నటువంటి అంజుబాబు గారిని కూడా దృష్టిలో పెట్టుకొని మాకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పిస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని వేడుకుంటూ కళ నెరవేరింది సార్. అయితే పోతే తమ దయ వల్ల మేము 1983 నుండి కూడా అన్నగారి టైం నుండి కూడా మేము తెలుగుదేశం పార్టీ వైపునే ఉన్నాం సార్. కాకపోతే చిన్న మనవి, ప్రతి జిల్లాలో మాకు జిల్లా హెడ్ క్వార్టర్స్లోనైనా సరే ఒక కమ్యూనిటీ భవనం మాకు మంజూరు చేస్తారనేసి మీ ద్వారా నేను మనవి చేసుకుంటున్నాను సార్. ఫస్ట్ నుంచి కూడా తెలుగుదేశంలో అన్న నందమూరి గారు వచ్చినప్పటి నుంచి కూడా మనమంతా తెలుగుదేశంలో ఉన్నాము. మనమంతా ఇప్పుడు కూడా ఏదో సినిమాలు చూసి ఫాన్స్ అని పిచ్చి గంతులు వేస్తే మనకి పిచ్చెక్కుద్ది. కాబట్టి మనమంతా చంద్రబాబు నాయుడు గారు వెనకాలే ఉండాలి. ఈ 13 జిల్లాల్లో 174 మంది రజక సంఘాల లీడర్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా ఒకే తాటి మీద పెట్టి వాళ్ళ సమస్య ఏదొచ్చినా వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా చేయగలిగి నిస్వార్థపరుడైనటువంటి మా జనార్దన్ గారు రోజుకి 300 మందికి విజయవాడ గెస్ట్ హౌస్లో సమాధానం చెప్తారు. ఎలాంటి కోపం లేకుండా, ఎలాంటిది లేకుండా సమస్యను పరిష్కరించే విధంగా అది ఆ జిల్లా మంత్రి, ఆ జిల్లా ఎమ్మెల్యే అని కాకుండా సార్ ఈ విధంగా రజకుల సమస్య వచ్చింది, వాళ్ళకి ఇబ్బంది వచ్చిందంటే నిమిషంలో మాట్లాడి చేయగలిగిన మాకు గురుదైవులు మా జనార్దన్ గారు. దయచేసి ఈరోజు రజకుల సమస్యల గురించి రాష్ట్రం మొత్తం తిరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు, నేను టీడీ జనార్దన్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటా, ఉదయాన్నే 7 గంటలకి 8 గంటలకే టెలికాన్ఫరెన్స్కి వెళ్ళిపోతారు. నైట్ 12 అయినా కూడా మళ్ళీ జనార్దన్ గారి ఇంటికి వస్తేనే సీఎం గారి ఇంటికి వస్తారు. అంటే మన కోసం 17 కాదు 18 గంటలు కష్టపడుతున్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చంద్రన్న బీమా ఎవరండి? ఇంతకుముందు చనిపోతే శవాన్ని తీసుకెళ్ళాలంటే శ్మశానాలు ఎటు బాగుండవు, కానీ ఈరోజు డబ్బులు లేకుండా ఉండే పరిస్థితి నుంచి మనందరినీ కూడా చనిపోయినా కూడా సంతోషంగా శవాన్ని తీసుకెళ్లే చంద్రన్న బీమానే మనందరి కోసం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో రజకులకు మేలు చేసిన పార్టీ, ఉచిత విద్యుత్ విషయంలో రైతులకు ఏ విధంగా అయితే ఇస్తూ ఉన్నారో అదేవిధంగా రజకులకు కూడా ఉచిత విద్యుత్ ఇచ్చే విధంగా జీవోను తీసుకొచ్చిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. మనం ఒక్కసారి మనస్ఫూర్తిగా ఆలోచించాలి. ఈరోజు ఎస్సీ హోదా గురించి ఎవరు చెప్పారు? 13 జిల్లాల్లో మనం లెటర్లు ఇస్తే ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకుడు మన గురించి మాట్లాడారా? మీరందరూ కూడా ఆలోచించండి. ఎందుకంటే న్యాయం, ధర్మం, నీతి, పేదవాడికి అండ తెలుగుదేశం పార్టీ. కాబట్టి నేను ఈ పార్టీని ఎంచుకున్నాను. నన్ను ఆశీర్వదించండి. మీతో పాటు మీ సమస్యలు ఏమున్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని వెళ్ళి మన రజకులందరికీ న్యాయం చేసే విధంగా మీ అందరితో నడుస్తారని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నా. మొత్తం రాష్ట్రం అంతా తిరిగి మీలో చైతన్యం తీసుకొచ్చి మీరందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈరోజు వచ్చారు. అదే సమయంలో రజకులు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ, ఇప్పుడే కాదు మొట్టమొదటి కూడా మన నాయకుడు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి రజక కులం మొత్తం తెలుగుదేశం పార్టీనే బలపరిచారు, ఆదరించారు, ఎలక్షన్లో పనిచేశారు. కాంగ్రెస్ పార్టీని పాత గుట్టల మారిగా ఉతికేసి తెలుగుదేశం పార్టీ గెలిపించారు. మీరంతా ఎప్పుడు కూడా వెనుకబడిన వర్గాలన్నీ తెలుగుదేశం పార్టీని, వెనుకబడిన వర్గాలందరూ కూడా ఎవరు ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా
మీరు తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక వెనుకబడిన వర్గాలని చెప్పి మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అందులో కూడా అగ్రస్థానంలో ఉండేది రజకులు ఉన్నారు. ఎందుకంటే మొదటి నుంచి నేను చూశాను, ఎప్పుడు ఓటింగ్ ప్యాటర్న్ చూసినా రజకులైతే మాత్రం ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ ఓటేస్తున్నారు. ఇది కూడా చాలా సంతోషం. మీరు చేసినటువంటి ఈ త్యాగం, మీరు చేసే పనులకు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుంది. నేను ఆ విషయం కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఉంది, ఏమైనా చేశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, ఆడబిడ్డ మిమ్మల్ని అడుగుతున్నా. ఒక్క పని చేయలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెనుకబడిన వర్గాలన్నింటినీ అణగదొక్కాలని ప్రయత్నం చేశాడు. మేము అసెంబ్లీలో పోరాడాం. ఫెడరేషన్ పేరు పెట్టి కడాన కుర్చీ బెంచి కూడా ఇవ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే మేము పోరాడితే కూడా సమాధానం చెప్పకుండా పారిపోయే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు చెప్పాను, ఏదైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో, ప్రత్యేకంగా రజకులు ఉన్నారో, నేను ఒకటే హామీ ఇస్తున్నా, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ చేసిన అన్యాయానికి వడ్డీతో సహా తిరిగి మీకు పే చేస్తామని ఆ రోజు చెప్పా. దాని ప్రకారం ముందుకు పోతున్నాం. ఈరోజు మీ అభిమానం చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది. కానీ శ్రీకాకుళంలో మనకు ఏదైతే టిట్లీ సైక్లోన్ వచ్చింది, ఒక 10 మండలాలు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. మామూలుగా అయితే నేను ఉదయమే పోవాల్సింది, కానీ ఈరోజు 15వ ఆర్థిక సంఘం వచ్చారు. ఉదయం నుంచి వాళ్ళకి అన్ని విషయాలు మనం ప్రజెంటేషన్ చేశాం. అది ఎప్పుడో ఫిక్స్ అయిన కార్యక్రమం. అయితే మీరందరూ వచ్చారు, ఇది కూడా ఒక మంచి కార్యక్రమం. పోయేటప్పుడు ఒకసారి చూసి వెళ్ళాలనే ఉద్దేశంతోనే మళ్ళీ నేను ఇప్పుడు శ్రీకాకుళంకి వెళ్ళి అక్కడ బాధితులు ఎవరైనా ఉన్నారో వారందరినీ ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రి అంతా నిద్ర మేలుకొని సమీక్ష చేశాం. 3 సార్లు టెలికాన్ఫరెన్స్ తీసుకున్నాను. నేను ఒకటే ఆలోచిస్తూ ఉంటాను, ఎప్పుడైనా ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇబ్బంది వస్తే, ఇబ్బంది వస్తుందనుకుంటే అప్పటి నుంచి మీరు చూస్తే ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేయడం కోసం అన్ని విధాలా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నాం. ఎక్కడా రాజీ లేదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కమిషన్ రిపోర్ట్ వస్తానే ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా తీసుకుని కేంద్రానికి పంపిస్తాం. తప్పకుండా మీరు మేము కలిసి ఇది సాధించే వరకు తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని మరొకసారి హామీ ఇస్తున్నారు. అదే మరిగా ఇంత మునుపు కూడా మీరు చూస్తే అనేక కార్యక్రమాలకు మనం శ్రీకారం చుట్టాం. ధోబీ ఘాట్లన్నీ ఇటీవల మీరు చూశారు. ఎవరైతే వెనుకబడిన వర్గాలు ఉన్నారో వీళ్ళకి ఎక్కువ బడ్జెట్ పెట్టారు. మామూలుగా అందరికంటే అగ్రతాంబూలం వేయాల్సింది ఈ వెనుకబడిన వర్గాలకి. ఎందుకంటే ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకి ఓటేశారు. ఎంతమంది చెప్పినా వినకుండా మనకే ఓటేసిన మిమ్మల్ని గౌరవించడం నా బాధ్యత. అందుకనే మీకు అన్ని కార్యక్రమాల్లో ప్రాధాన్యత ఇచ్చాను. ఒకప్పుడు ఆదరణ కార్యక్రమం నేనే పెట్టాను. ఆదరణ కార్యక్రమం పెట్టి ఆధునికమైన పనిముట్లు ఇచ్చాం. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆదరణ కూడా పోయే పరిస్థితి వచ్చింది. మన ప్రభుత్వాన్ని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది పేదవాళ్ళ ప్రభుత్వం. ఇంకో పక్క పేదవాళ్ళల్లో కూడా వెనుకబడిన వర్గాల ప్రభుత్వం. వెనుకబడిన వర్గాల్లో రజకులు లాంటి వారికి అగ్రస్థానం ఇవ్వడానికి పార్టీ ఎప్పుడూ ముందుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అందుకనే ఈరోజు మీరు చూసినప్పుడు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చాం. ఈరోజు మామూలుగా మీరు ఒకసారి ఆలోచిస్తే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో 5 కేజీల బియ్యం ఇస్తున్నాం. సంక్రాంతి కానుక, క్రిస్మస్ గిఫ్ట్ కానీ, రంజాన్ తోఫా కానీ ఇలాంటి కార్యక్రమాలు పెట్టాం. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను, మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటా, పెద్ద కొడుకుగా ఉంటా, మిమ్మల్ని చూసుకుంటానని చెప్పి మాట నిలబెట్టుకుని ఎన్టీఆర్ భరోసా కింద 1000 రూపాయలు పెంచిన కానీ వికలాంగులకు 500 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరందరూ చూస్తే ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే అలాంటి వారికి అండగా ఉండాలని, ఆ కుటుంబం అనాథ కుటుంబం కాదు, నా కుటుంబ సభ్యుల మారిగా గౌరవించాలనే ఉద్దేశంతోనే
5 లక్షల రూపాయలు బీమా ఇచ్చిన ఏకైక ప్రభుత్వం మన ప్రభుత్వం. సహజ మరణానికి 2 లక్షలు ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇటీవల పెళ్లిళ్ల కోసం 50,000 రూపాయలు మైనారిటీకి ఎస్టీకి ఇస్తే 40,000 రూపాయలు ఎస్సీలకు ఇస్తే వెనుకబడిన వర్గాలకు అందరికీ 35,000 ఇస్తున్నాం. నిన్న మొన్న మీరు చూశారు పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి యువనేస్తం కింద చదువుకున్న పిల్లలందరికీ 1000 రూపాయలు నిరుద్యోగ భృతిచ్చి వాళ్ళకు అండగా ఉండి పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకున్నాను. 25 లక్షల ఇండ్లు కడుతున్నాం, మరుగుదొడ్లు కట్టించాం, రోడ్లు వేస్తున్నాం. నేను అడుగుతున్నా మీ గ్రామాల్లో అందరికంటే మనుషులతో ఎక్కువ కాంటాక్ట్ ఉండేది మీరే. ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే అనునిత్యం ఎవరు బాగా శుభ్రంగా తిరగాలంటే మనిషికి ఎంత పర్సనాలిటీ ఉన్నా ఇంకా అందంగా ఉండాలంటే అలాంటి అందమైన బట్టలు అందించేది మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ దగ్గరకు వస్తూ ఉంటారు. మీరు కానీ మాట్లాడుతూ మొదలు పెడితే ప్రతి ఒక్కరిని కానీ కన్విన్స్గా మొదలు పెడితే ఆల్ ఇండియా రేడియో అవసరంలా, టీవీలు అవసరంలా, మీరే టీవీలుగా పనిచేస్తారు. ప్రతి ఒక్క వ్యక్తి ఒక టీవీగా పనిచేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక ఆల్ ఇండియా మనకు కొన్ని పేపర్లు ఉన్నాయి, మీరు చూశారు. అవినీతి పరులు పేపర్లు పెట్టారు, టీవీలు పెట్టారు, 24 గంటలు చెప్పుకుంటారు, కానీ ఓట్లు మాత్రం పడవు. మనకు టీవీలు లేవు, పేపర్లు లేవు, కానీ మన విశ్వసనీయతే మనకు టీవీ పేపర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాం, మీకు నేను అండగా ఉంటాం, ఈ ప్రభుత్వం అండగా ఉంటాం. ఇప్పట్లోనే మీరు చూస్తే ధోబీ ఘాట్ల కోసం ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఈ ప్రభుత్వం మొట్టమొదటి ప్రభుత్వం ఉచితంగా కరెంట్ ఇచ్చాం ధోబీ ఘాట్లకు అన్నింటికి. ఇంకో పక్క ధోబీ ఘాట్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం చేశాం. ఆదరణ పథకం కింద ఇస్త్రీ పెట్టితో పాటు 10,000 రూపాయలు మంజూరు చేసి దాన్ని కూడా మనం ముందుకు తీసుకుపోయాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు రజక ఫెడరేషన్ కోసం 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవసరమైతే ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఆ విషయంలో అనుమానం లేదు. 1 లక్ష రూపాయలు లోన్ ఇస్తున్నాం. అందులో 50,000 రూపాయలు సబ్సిడీ ఇచ్చి ఇంకొక 50,000 రూపాయలు లోన్ కింద ఇస్తున్నాం. అది కూడా ఏదైనా ఇబ్బందులు ఉంటే ఎట్టి పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని ముందుకు పోతున్నాం. ఇప్పుడే అంజిబాబు ఒక మాట చెప్పాడు. ఈ పార్టీలో చేరే శుభ సందర్భంలో వారిని మనస్ఫూర్తిగా సాదరంగా మీ అందరి తరపున పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. ఈ పార్టీలో యువకులు కావాలి, ఉత్సాహవంతులు కావాలి, ప్రజలకు నాయకత్వం ఇచ్చే వ్యక్తులు కావాలి. అదే సమయంలో వివిధ వర్గాల నుంచి పేదవాళ్ళ నుంచి నాయకత్వం కూడా కావాలి. ఇప్పుడే నేను చూశాను, మన వాళ్ళు చాలా బాగా మాట్లాడారు. ఎవరిని మాట్లాడించినా అర్ధ గంట అనర్గళంగా మాట్లాడే శక్తి ఉందంటే దీనికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అన్ని వర్గాల నుంచి సమర్థవంతమైన నాయకత్వం రావాలి, పాజిటివ్ నాయకత్వం రావాలి. మీరు కూడా ప్రజల సమస్యలు తీసుకోవాలి. నిరంతరం ప్రజల్ని అభివృద్ధి చేయడం కోసం అన్ని విధాల వారిని పైకి తేవడం కోసం మీరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే మన మిత్రులు చెప్పారు. ఎవరైతే ఈరోజు మీరు చూస్తే చేనేత, గౌడ, మిగిలిన కొన్ని ఎవరైతే డబ్బులు వాయిస్తారో అలాంటి డబ్బు కళాకారులకి 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తున్నారు. రజకులు కూడా చాలా ఇబ్బందులు ఉన్నారు. 50 సంవత్సరాలకే మనం కోరారు. తప్పకుండా రజకులకు కూడా 50 సంవత్సరాలకే పింఛన్ ఇస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ఎక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ఒకటే. నేను మన నాయకులు కోరుతున్నా, పార్టీ మీకు అండగా ఉంటాం. ఎప్పటికప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తాం. ఇంకొక పక్కన అంజిబాబు కూడా రాజకీయంగా ఎట్లా పైకి తేవాలను తెలుగుదేశం పార్టీ అన్ని విధాలా అతన్ని పైకి తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, నాకు కావాల్సింది ప్రజల్లో నుంచి నాయకులు రావాలి, సమర్థవంతమైన నాయకులు రావాలి.
ప్రజల కోసం పనిచేసే నాయకులు రావాలి. దానికోసం పార్టీ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాం. అలాంటి సందర్భంలో ఇంకా కొన్ని విషయాలు చెప్పారు. నేను ఒకటే మీకు హామీ ఇస్తున్నా, నేను ఎప్పుడూ మీకు అండగా ఉంటా. మీరు కూడా ఆలోచించాల్సింది, ఈరోజు ఎవ్వరూ చేయలేని పనులు మనం చేశాం. ఈ ప్రభుత్వం రావడం ఏంటా ఏది ఓకే మాట్లాడదాం చూద్దాం మాట్లాడదాం ఓకే మా తమ్ముడు మాట్లాడదాం అన్నీ వినయా నువ్వు చెప్పా కదా చాలామంది ఉన్నారు. ఏం చేయాలో న్యాయంగా మనకి ఎన్ని వీలైతే చేద్దాం. అదే మరి ప్రభుత్వం అంటే అన్నీ చేయాలి, అదే సమయంలో అన్నీ చేయాలి, డబ్బులు కూడా కావాలి. ఏవి కూడా ఆర్థిక సంఘానికి ఆ మాట చెప్పాం. మన దగ్గర డబ్బులు లేవు, ఆదాయం కూడా లేదు. కానీ ఈరోజు మీరు చూస్తే అలాంటి రాష్ట్రాన్ని మన కష్టంతో మీ అందరి సహకారంతో ఈ స్థాయికి తీసుకొచ్చామంటే అది తెలుగుదేశం పార్టీ యొక్క సమర్థత, విశ్వసనీయత, కష్టపడి పనిచేయడం. అందుకే ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల్ని ఎప్పటికప్పుడు ఆలోచించుకుని ఎన్ని చేయగలుగుతాం అన్ని చేయడానికి ముందుకు పోతున్నా. నా ఆలోచన ఒకటే, నేను పేదల మనిషిని, మీకోసమే పనిచేస్తా, మనసా వాచ మీకోసం ఆలోచిస్తాను. ఆలోచించినప్పుడు అన్నీ ఒకేసారి చేయలేకపోతే 1 by 1 చేసుకుంటూ వెళ్తాం. ఓసారి ఒక పని చేసిన తర్వాత మళ్ళా నేను వదిలిపెట్టడం లేదు, మళ్ళా నెక్స్ట్ పని అటు చేయాలి. నిరంతరం ఎవరైతే ఆర్థికంగా వెనుకబడినారో, ఎవరైతే కింది స్థాయిలో ఉన్నారో వారికి నేను అండగా ఉంటా. నా జీవితాంతం వారికి తోడుగా ఉండి అన్ని విధాలా పైకి తీసుకొస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీరందరూ కూడా సంఘటితంగా ఉండాలి. రజకుల్ని ఎస్సీ జాబితాలో చేరాలంటే అందరం ఐకమత్యంగా ఉండాలి. ఈరోజు మనం అనుకున్న కార్యక్రమాలు ఈరోజు మీరు చూస్తే రజకులకు చాలా ఆధునికమైన పనిముట్లన్నీ ఇస్తున్నాం. మోడర్న్ ఏవైతే ఉన్నాయో ఈ లాండ్రీస్ కూడా అవన్నీ కూడా మనం ఇస్తున్నాం. ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్ని వృత్తులకైనా ఆదరణ తగ్గుతుందేమో కానీ రజకులు చేసే పనికి మాత్రం శాశ్వతంగా ఆదరణ ఉంటుంది, పని ఉంటుంది. దానికి కావాల్సింది ప్రతి ఒక్క మనిషి బట్టలు వేసుకోవాలి, మళ్ళా బట్టలు తీసి మళ్ళా వేసుకోవాలంటే మీరే గుర్తొస్తారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటూ ఇలాంటి ఒక పవిత్రమైన కార్యక్రమం మీరు చేసేది కూడా, ఎందుకంటే ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు మీరు కూడా అందరితో టచ్లో ఉన్నారు. నేను ఒక్క నెలలో మళ్ళా సమాచారం తెప్పిస్తాను, అంజిబాబు సమాచారం, మీ సమాచారం తెప్పిస్తాను. తెప్పించినప్పటికీ అన్ని ఊర్లలో రజకులు అనేవాళ్ళు 100% తెలుగుదేశం పార్టీ పేరే చెప్పాలి, వేరే పార్టీ పేరే రాకూడదు. అది మీరు చేయండి. మీకేం కావాలనో చేసి పెట్టే బాధ్యత నేను తీసుకుంటాను. నేను మరొకసారి మీ అందరికీ హామీస్తూ మీ అందరి తరపున అంజిబాబు గారిని తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. వారిని వారితో వచ్చిన నాయకులందరినీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నా. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనస్ఫూర్తిగా ఆహ్వానించండి.